హలో గాయ్స్, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు సెప్టెంబర్ 1న స్టార్ట్ అవబోతుంది. అందరూ చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారని తెలుసు. అయితే అందులో కంటెస్టెంట్ ఎవరు కన్ఫర్మ్ అయ్యారనేసి నేను చెప్తాను. సో ఈసారి బిగ్ బాస్ 7 లాగా హిట్ అవ్వబోతుందా, ఎలా ఉండబోతుంది అనేసి చూద్దాము. ఎవరెవరు రాబోతున్నారు అనేసి. విష్ణుప్రియ తెలుసు కదా మీ అందరికీ. తను ఫేమస్ యాంకర్, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఏ ప్రోగ్రాంలో అయినా కూడా, స్టార్మాలో అయినా, ఈటీవీలో అయినా, ఏ దాంట్లో అయినా. సో బిగ్ బాస్లో ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుందో అనేసి చూడాలి. అలాగే అభయ్ నవీన్ గారు, ఈయన యాక్టరు. గీత గోవింద మూవీలో కానీ, వేరే మూవీలో కానీ ఈయన ఫ్రెండ్ క్యారెక్టర్లో చాలా బాగా నటించారు. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈయన. సో ఈయన రాబోతున్నారు. అలాగే నైనికా అన్సూరు, తను డీ ప్రోగ్రాంలో డాన్సరు, తిను కూడా రాబోతుంది. ఇంకొకళ్ళు బెజవాడ బేబక్క, తను కామెడియన్, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. తను కూడా రాబోతుంది. సో తర్వాత అభిరామ్ వర్మ, ఈయన కూడా ఒక చిన్న యాక్టరు, చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. అలాగే నిఖిల్ మల్లియక్కల్, ఈయన ఇప్పుడు స్టార్మాలో వస్తున్న 10 గంటలకి ఊరశివో రాక్షసివో సీరియల్లో ఈయన హీరో. అందులో కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. సో అలాగే కిలాడి గర్ల్స్ అండ్ కిరాక్ బాయ్స్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈయన. సో ఈయన కూడా వస్తే బిగ్ బాస్లో పర్ఫార్మెన్స్ బాగా ఉంటుంది అనేసి అనుకుంటున్నాం. సో ఈయన రాబోతున్నారు. అలాగే ఖయ్యూమ్ అలీ, ఈయన ఆలి గారి తమ్ముడు, చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. సో ఈ మధ్య కనిపించట్లేదు కానీ ఈయన వస్తున్నారంట. సో ఇంకొకళ్ళు నాగమణికంట, తను ఒక చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు అబ్బాయి. సో లవ్ ట్రాక్ ఏమైనా నడిపిస్తారేమో చూడాలి. సో తను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు తనకి. అలాగే ఆర్జే శేఖర్ భాషా గారు, సో ఇప్పుడు యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా ఈయనే కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. లావణ్య చెప్పుతో కొట్టినా కూడా ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా చాలా పేషెన్స్తో, చాలా లాజికల్గా మాట్లాడుతున్నారు. సో ఈయన బిగ్ బాస్కి వచ్చి ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తారు అనేసి చూడాలి. సో అక్కడ కూడా కొట్లాటలు జరుగుతాయి, చాలా కొట్టుకుంటారు. సో చూడాలి, ఈయన అక్కడ కూడా ఇంత పేషెన్స్గా ఉంటారు. అయితే నేను ఇంత పేషెన్స్ గల వ్యక్తిని ఎక్కడా చూడలేదు. అలాగే కిరాక్ సీత, ఈ అమ్మాయి రీసెంట్గా వచ్చిన బేబీ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్లో యాక్ట్ చేసింది. సో తను కూడా రాబోతుంది. అలాగే సౌమ్యారావు రాబోతుంది. తను ఇంతకుముందు జబర్దస్త్ షోలో యాంకర్గా పనిచేసింది. అలాగే మొన్ననే కంప్లీట్ అయిన కిలాడి గర్ల్స్ అండ్ కిరాక్ బాయ్స్లో కూడా చాలా పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది. సో తను కూడా రాబోతుందంట. అలాగే బిగ్ బాస్ ఇంటర్వ్యూ బజ్కి అర్జున్ అంబాటి గారు నడిపిస్తున్నారంట. సో ఈయన కూడా బాగా ఇది టెక్నికల్గా మాట్లాడతారు, లాజిక్గా మాట్లాడతారు. సో శివాజీ గారు వచ్చిందంటే ఇంకా చాలా బాగుండేది. సో శివాజీ అర్జున్ అంబాటి ఈక్వల్ అనుకోండి. అయితే శివాజీ గారు కొంచెం పై చేయి ఉంటుంది. సో ఈయన వచ్చింటే ఇంకా క్వశ్చన్స్ కానీ ఏదైనా అడగడం కానీ చాలా రసవత్తరంగా ఉండేది. సో చూడాలి మరి బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉండబోతుంది అనేసి చాలా ఉద్రిక్తంగా వెయిట్ చేస్తున్నారు అందరూ. సీజన్ 7 లాగా ఇది కూడా హిట్ అవ్వాలి, మనకి బాగా ఎంటర్టైన్ చేయాలనేసి అనుకుందాం అందరూ. అలాగే ఈరోజు పొద్దున్నే నాగార్జున గారు ఒక ప్రోమో వదిలారు, 4 days to go అనేసి. చాలా వెయిట్ చేస్తున్నారు అందరూ ఎగ్జైటింగ్గా. సో లిమిటే లేదు ఎంటర్టైన్మెంట్కి అనేసి చెప్తా ఉన్నారు. సో ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది అనేసి అందరూ వెయిట్ చేద్దాం. ఓకేనా? బిగ్ బాస్ సీజన్ 8 బాగా హిట్ అవ్వాలనేసి అందరూ కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్ కోసం, వచ్చే బిగ్ బాస్ అప్డేట్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.